హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. విబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతలో ఏపీకి 2545 కోట్లు కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసినట్లయితే సమాచారం అండి. ఈ నిధులు అనేవి డైరెక్ట్గా ఎవరైతే కూలీలు ఉన్నారో ఉపాధి హామీ పథకానికి వెళ్తూ ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నట్లయితే సమాచారం అండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేటువంటి సమాచారం ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉపాధి హామీ పథకానికి సంబంధించి పత్రికా ముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే విబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతలో ఆంధ్రప్రదేశ్కు 2545 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇందులో వేతనాల కోసం 1414 కోట్లు, అదేవిధంగా మెటీరియల్ కోసం 942 కోట్లు, పరిపాలన వ్యయం కోసం 188 కోట్లు కేటాయించినట్లు మనకి మంగళవారం రోజైతే ఒక సమావేశంలో తెలియజేసినట్లయితే సమాచారం అండి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను పెద్ద ఎత్తున చేపట్టడానికి వీలవుతుందన్నారు. ప్రతి రూపాయిని సమర్థంగా వినియోగించి గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించుతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా మొదటిసారి విబీజీ రామ్జీ పథకానికి సంబంధించి నిధులని విడుదల అయినట్లయితే సమాచారం అండి. ఇంతవరకు ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ పథకం పేరు మీద అయితే ఈ పథకం అనేది ప్రస్తుతం అయితే రన్ అవుతుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విబీజీ రామ్జీ అనే పేరుతో ఈ ఉపాధి హామీ పథకం అయితే కొత్తగా ప్రారంభం కావడం జరిగిందండి. ఇలా ప్రారంభం అయిన తర్వాత తొలి విడతలో ప్రభుత్వం 2545 కోట్లు ఏపీ రాష్ట్రానికి అయితే విడుదల చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూలీలకు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలకు 125 రోజులు పని దినాలు అనేవి కూడా ఉంటాయంటే సమాచారం అండి. ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అయితే మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కేవలం 100 డేస్ 100 రోజులు మాత్రమే పని అనేది ఉండిందండి. ఇప్పుడు విబీజీ రామ్జీ పథకం వచ్చిన తర్వాత ఇంకొక 25 రోజులు పెంచినట్లయితే సమాచారం అండి. టోటల్గా 125 డేస్ అయితే ఈ విబీజీ రామ్జీ పథకానికి సంబంధించి పనికి వెళ్ళొచ్చు అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు జమ అయ్యాయా లేదా, ఒకవేళ పేమెంట్ కనుక పడినట్లయితే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తానండి. విబీజీ రామ్జీ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీ మొబైల్లో మీరు ఉపాధి హామీ పథకం అని టైప్ చేసినట్లయితే క్రోమ్ బ్రౌజర్లో మీకు కొన్ని వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్లో రెండోది కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే విజిట్ విబీజీ రామ్జీ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 3 డాట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయండి. దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే అనలిస్ట్ రిపోర్ట్స్ అనేవి ఇక్కడైతే రావడం జరుగుతుందండి. థర్డ్ ఆప్షన్ అయితే దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ డాష్ బోర్డ్ అనేది ఉందండి. కాకపోతే ఇది ప్రస్తుతం సర్వర్ అనేది పని చేయట్లేదు. సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ రిపోర్ట్ అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా, నేనైతే మార్క్ అయితే చేస్తూ ఉన్నాను. దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ముందుగా చూస్తున్నట్లయితే మీ యొక్క రాష్ట్రాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్తున్నారండి. సో ప్రజెంట్ నేనైతే ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే డిస్టిక్ మీ యొక్క జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లానైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే మా జిల్లానైతే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ అయితే అడగడం జరుగుతుందండి. బ్లాక్ అంటే ఏంటంటే మీ యొక్క జిల్లాకి సంబంధించి మీరు ఏ మండలంలో ఉంటున్నారో ఆ మండలాన్ని అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే బ్లాక్ని అయితే ఎంచుకున్నాను. సో చూస్తున్నారు కదా.
సో ఇలా బ్లాక్లో ఎంచుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ పంచాయతీస్ అంటే మీరు ఏ పంచాయతీకి సంబంధించి వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించి వర్క్కి వెళ్తూ ఉన్నారు ఆ పంచాయతీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే మా పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడైతే అన్ని పంచాయతీలు అయితే ఉంటాయండి. సో ఓకేనా, నేనైతే మా పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్, తిరుపతి, డక్కేలి, ఇక్కడ మా పంచాయతీని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిమ్మల్ని కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఎంచుకోమని అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు మాస్టర్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒకటి సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారండి. సో ఇక్కడ మీ పేరు అయితే ఉంటుంది, మీ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు వెతికి మీరైతే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కనుక చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు పేమెంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఎన్ని రోజులు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి వెళ్ళారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చండి. సో దాని కొరకు మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో ఎంతమంది ఎన్ని రోజులు పనికి వెళ్ళారు, ఇంకా ఎన్ని రోజులు పనికి వెళ్ళొచ్చు అనేటువంటి సమాచారం మొత్తం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరు సెర్చ్ చేసి తెలుసుకోండి మీ పేరు ఎక్కడ ఉంది, మీరు ఎన్ని రోజులు ఇంకా పనికి వెళ్ళొచ్చు, ఎన్ని రోజులు వెళ్ళున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇదేనండి ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.